గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః శృణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచినీవతి ధీనామభిత్ర్యవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 29 గురువారం. ఈనాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్ష ఏకాదశి తెల్లవారితే శుక్రవారంగా 3 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఆర్ధ నక్షత్రం రాత్రి 7:56 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం లేదు. వర్జ్యం అంటే నిన్న తెల్లవారుజామున ప్రారంభమైన వర్జ్యం ఈరోజు ఉదయం 5 గంటల 57 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 9 గంటల 58 నిమిషాల నుంచి 11 గంటల 34 నిమిషాల వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 9 గంటల 56 నిమిషాల నుంచి 10 గంటల 46 నిమిషాల వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2 గంటల 54 నిమిషాల నుంచి 3 గంటల 44 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 13 నిమిషాలకు. రేపటి రోజున మరి సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఈనాటి గ్రహచారం చూస్తే మీనంలో రాహువు, తర్వాత కుంభంలో శని, అలాగే మరి వృషభంలో గురువు, మరి చంద్రుడు కుజుడితో కలిసి మిథునంలో ఉన్నారు. బుధుడు కర్కాటకంలో, రవి సింహంలో, కేతు శుక్రులిద్దరు కూడా కన్యలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలని కూడా చాలా బాగా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా ఆనందంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. కృతిక 1 పాదం వాళ్ళ ప్రతి పనిని కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. వృషభ రాశి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల గురించి సంబంధ చర్చలు జరుగుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఏ పని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా నడుస్తుంటుంది. మిత భాషణ, ఓర్పు నేర్పుతూ ముందుకు వెళ్తారు. అలాగే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేమం చేస్తూ చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి పనిని కూడా చాలా సానుకూలం చేసుకుంటారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా ఓర్పుగా ప్రవర్తిస్తూ కార్యక్రమాలన్నీ కూడా విజయం చేసుకుంటారు. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా లాభదాయకంగా నడిచే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలను కూడా విజయం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తారు. కొన్ని విషయాల్లో మీరు కొంచెం ఉద్రేకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. మానసిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. ప్రతి పనిని కూడా స్వయంగా మీరు సాధించుకోవాలనే ప్రయత్నంలో చాలా గట్టి కృషి చేస్తారు. కొన్ని కార్యక్రమాలు విజయవంతం కూడా చేసుకునే ప్రయత్నాల్లో ముందుకు వెళ్తారు. ఇవాళ కొన్ని కార్యక్రమాలు కొంచెం శ్రమ ఎక్కువ చూపిస్తాయి. మానసిక శ్రమ, శారీరక శ్రమ చూపిస్తాయి. కానీ పనులు పూర్తవడం అనేది జరిగే అవకాశంగా కనబడటం లేదు. అయితే మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార స్నేహ విషయాల్లో కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. బహుశ్రద్ధ జాగ్రత్తగా గమనించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోకూడదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కనబడుతున్నాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేమం చేయడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు చేయదని చెప్పి సూచిస్తున్నాం. పునరుసు 4వ పాదం వాళ్ళు కాస్త తెలివిగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల దగ్గర మందలింపులకు దగ్గర అయ్యే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పనులు వాయిదా వేసే లక్షణాన్ని ప్రదర్శించవద్దు అని చెప్పి సూచిస్తున్నాం. సింహరాశి.
చాలా విచిత్రమైనటువంటి కాలం నడుస్తుంది సింహరాశి వాళ్ళకి. ఎప్పుడు పనులు సక్సెస్ అవుతాయో, ఎప్పుడు సక్సెస్ అవ్వో తెలియని పరిస్థితి. పనులు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి, కొన్ని పనులేమో చికాకు పెడుతూ ఉంటాయి, కొన్ని విషయాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వ్యయబుధుడు జన్మరవి మూలంగా కొన్ని విషయాల్లో మీరు మాట తీరు మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు, కొత్త పనులు ఏమీ టేకప్ చేయొద్దు, పాత వ్యవహారాలే బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నవాళ్ళు ఎవరి మాట వినదు, అనవసరమైన ఖర్చులు కూడా పెట్టదని చెప్పి సూచిస్తున్నాం. ప్రతి పని కూడా స్వయంగా చూసుకోవడంలో కొన్ని లాభాలు కూడా చేకూరే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి, ఉత్తర ఉటపాదం వాళ్ళకి మాత్రం ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత కన్యారాశి. చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాలు వాళ్ళు భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాలు వాళ్ళకి ప్రతి పని కూడా లాభదాయకంగా మారే అవకాశం ఉంది. తులారాశి. ప్రతి పని కూడా విజయంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ఆటంకాలు ఉన్నా పనులు సానుకూలం అవుతాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయం చేసుకుంటారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా మారే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కుటుంబ విషయాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని విషయాలను కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అందరూ కూడా మీకు సహకారం అందించడంతో ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విశాఖ 4 పాదం వాళ్ళకి గురుబలం మూలంగా ఆర్థిక కుటుంబ విషయాలను బాగా నడుపుకుంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న చికాకులు ఉంటాయి, వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ధనురాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తూ బాగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయాల మీద ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఉత్తరాషాఢ 1 పాదం వాళ్ళకి అనేకమైన లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మకర రాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సానుకూలంగా ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా విజయంగా సాధించే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా లాభదాయకంగా ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా మరి లాభదాయకంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి. విజయవంతమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రతి పనులను కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరి చేసుకునే అవకాశం ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ విషయంలోనే కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.